తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే నాట్లు వేస్తుండగా మరికొన్ని చోట్ల దుబ్బు చేసే దశలో ఉంది. అయితే ఈ సీజన్లో అధికంగా కాండం తొలుచు, ఆకుముడత, అగ్గి తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరిచే ప్రమాదం ఉంది. వీటి నివారణకు సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. యాసంగిలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న. అక్కడక్కడ నూనె గింజల పంటలను కూడా రైతులు సాగు చేశారు. అయితే వరి పైరు వివిధ ప్రాంతాలలో నాటు దశ నుండి దుబ్బు చేసే వరకు ఉన్నాయి. కొన్ని చోట్ల వరిలో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా అగ్గి తెగులు కూడా సోకే ప్రమాదం ఉందంటున్నారు. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలగజేస్తుంది. దీని తల్లి రెక్కల పురుగు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లని చుక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కల పురుగు ఆకుల చివరి భాగంలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లపై తన రెక్కల నూగును కప్పి ఉంచుతుంది. 5 నుంచి 9 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకొచ్చి మొక్కల మొదళ్లకు చేరి లేత కాండాలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని కొరికి తినేసి తీవ్ర నష్టం కలగజేస్తుంది. ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30% దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుంది. రైతులు తెగుళ్లను గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా మనకు యాసంగి కాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, తర్వాత నూనె గింజల పంటలు చూసుకున్నట్లయితే వేరుశనగ, నువ్వులు అనేవి ప్రధానమైన పంటలు. ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో నాట్లు వేసుకునే దగ్గర నుంచి కొన్ని జిల్లాల్లో దుబ్బు చేసే దశ వరకు మనకు వరి పంట అనేది కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ యాసంగిలో మనం ఈ యొక్క చీడపీడల్ని గమనించుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క కాండం దొలిచే పురుగు కావచ్చు, తర్వాత గత వానకాలం ఎక్కువగా ఆశించి నష్టం చేసినటువంటి ఆకు చుట్టూ ఆకుముడత పురుగు కావచ్చు, లేదంటే తెగుళ్ళు తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అగ్గి తెగులు అనేది ప్రధానమైన సమస్యలుగా మనం గత కొంతకాలంగా గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క కాండం దొలిచే పురుగు యొక్క నివారణకు ముఖ్యంగా మనకు రాత్రి ఉష్ణోగ్రతలు కానీ, తర్వాత ఈ యొక్క మబ్బులతో కూడుకున్నటువంటి ఈ వాతావరణం ఏదైతే ఉందో మనకు ఈ యొక్క కాండం దొలిచే పురుగు ఆశించడానికి ప్రధానమైనటువంటి కారణాలు. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే వరి సాగు చేస్తున్నారో ఈ యొక్క పురుగును ముందు నుంచి గమనించుకోవడానికి మనం ఎకరానికి ఒక 4 చొప్పున లింగాకర్షక బుట్టల్ని పొలం అంతటా కూడా సమానంగా విస్తరించేటట్టు ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు యొక్క మగరెక్కల పురుగులన్నీ కూడా ఆ యొక్క లింగాకర్షక బుట్టలకు ఆకర్షింపబడి చనిపోయి మనకు ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కడైతే నాటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఇంకా కొన్ని చోట్ల ఆలస్యంగా నాట్లు వేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే ఇంకా నాట్లు వేసుకోలేదో వాళ్ళు నారు పీకి ఒక 5 నుంచి 7 రోజుల ముందు ఒక ఎకరానికి సరిపడే నారుమడికి ఒక 800 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కనుక గుళికల్ని కనుక వేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం దొలిచే పురుగు తొలి దశలో ఆశించేటువంటి నష్టాన్ని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే నాట్లు వేసేటప్పుడు మనం ఈ యొక్క కొనలు తుంచి నాటడం కూడా ఈ యొక్క గుడ్ల సముదాయాన్ని తొలగించడానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి ఈ యొక్క పద్ధతిని రైతు సోదరులు నాటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. తర్వాత నాటు వేసుకొని దుబ్బు చేసే దశలో ఉన్నటువంటి రైతు సోదరులు ఈ యొక్క గుళికలు వేసుకోవడం, ఈ యొక్క క్లోరాంట్రానిలిప్లోర్ 0.4G గుళికల్ని ఎకరానికి 4 కిలోల చొప్పున, లేదంటే ఈ యొక్క కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికల్ని ఎకరానికి ఒక 8 కిలోల చొప్పున మనం వేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో మనకు నష్టం చేసేటువంటి ఈ యొక్క కాండం దొలిచే పురుగును సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం దొరుకుతుంది. ఒకవేళ గుళికలు వేసుకున్నా కూడా మనకు ఈ యొక్క దుబ్బు చేసే దశలో కనుక ఈ యొక్క మొవ్వి చచ్చిపోవడం అంటే ఒక స్క్వేర్ మీటర్లో చూసుకున్నట్లయితే మనకు 10% మొవ్వులు కనుక మనకు చచ్చిపోతే వెంటనే ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP అనేటువంటి మందుని లీటర్కి 2 గ్రాముల చొప్పున, లేదంటే క్లోరాంట్రానిలిప్లోర్ అనేటువంటి రసాయనకాన్ని లీటర్కి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవడానికి చాలా వరకు సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క యాసంగిలో చూసుకున్నట్లయితే గత వానాకాలం మనకు ఎక్కువగా ఆశించినటువంటి ఆకుముడత పురుగు ఏదైతే ఉందో మనకు యాసంగిలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముందస్తు జాగ్రత్తగా ఈ యొక్క ఎసిపేట్ అనేటువంటి మందుని మనం లీటర్కి 1.5 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవడంతో పాటుగా ఈ యొక్క
నత్రజని సంబంధిత ఎరువుల్ని ఎక్కువగా వాడకపోవడం, నిర్దేశించిన మోతాదులోనే వాడుకోవడం అనేది ఈ యొక్క ఆకుచుట్టు పురుగు అనేది రాకుండా ఉండడానికి మనకు చాలా వరకు తోడ్పాటుపడేటువంటి అంశం. తర్వాత ఈ యొక్క తెగుళ్ళ విషయానికి వస్తే మనకు ముఖ్యంగా ఈ యొక్క మంచు పడేటువంటి అవకాశం, తర్వాత తగ్గుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అగ్గి తెగులు అనేది ఆశించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం ముందుగా చెప్పేది విత్తన శుద్ధి చేసుకోమని. ఒకవేళ విత్తన శుద్ధి చేసుకోలేని పక్షంలో ముందస్తుగా ఈ యొక్క తెగుల్ని గుర్తించేటువంటి సమయం అంటే ఎప్పుడైతే అగ్గి తెగులు మచ్చలు మనకు ఆకుల మీద చిన్న చిన్నగా మొదలై ఈ యొక్క నూలుకండ ఆకారంలో వచ్చి అవి క్రమక్రమంగా పెద్దగా ఆకంతా కూడా మాడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దశలో మనం తీసుకునేటువంటి ఈ యొక్క యాజమాన్య పద్ధతులు మనకు ఆశించిన స్థాయిలో నష్టాన్ని తగ్గించలేవు. కాబట్టి తెగులు ఉధృతి మొదలు కాగానే మనం గుర్తించి దానికి తగ్గట్టు ఈ యొక్క ఐసోప్రోథయాలిన్ లీటర్కి 1.5 మిల్లీలీటర్ల చొప్పున, లేదంటే ఈ యొక్క ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందుని లీటర్కి 0.6 గ్రాముల చొప్పున, లేదంటే ఈ యొక్క క్రెజాక్సమ్ మిథైల్ అనేటువంటి మందుని 1 లీటర్కి 1 ml చొప్పున కనుక మనం ముందస్తుగా పిచికారీ చేసుకున్నట్లయితే తెగులు ఉధృతిని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత యాసంగిలో ఈ యొక్క శిలీంధ్రాన్ని వ్యాప్తి చేసేటువంటి వాటిలో ముఖ్యమైనది ఈ యొక్క గట్ల వెంబడి ఉండేటువంటి గడ్డిని తొలగించకపోవడం అనేది ఈ తెగులు వ్యాప్తికి చాలా వరకు తోడ్పాటుపడేటువంటి అంశం. కాబట్టి గట్లను మనం చాలా వరకు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ యొక్క తెగులు వ్యాప్తిని మనం చాలా వరకు అరికట్టుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. యాసంగిలో వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే మరో పంట మొక్కజొన్న. ఈ పంటకు కూడా కత్తెర పురుగు, కాండం తొలిచే పురుగుల బెడద అధికంగా ఉంది. వీటిని గుర్తించిన వెంటనే శాస్త్రవేత్తల సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలి. అలాగే యాసంగిలో సాగుతున్నటువంటి ఇంకొక ప్రధానమైన పంట చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్న. ఈ యొక్క మొక్కజొన్నలో ముఖ్యంగా రైతు సోదరులు గత 2018 నుంచి మనకు ఆశించినటువంటి యొక్క కత్తెర పురుగు, తర్వాత ఈ యొక్క కాండం తొలిచే పురుగు అనేది కూడా ఒక ప్రధానమైన సమస్య. కాబట్టి వీటి యొక్క నివారణకు మనం ఈ యొక్క వరిలో చెప్పుకున్నట్లే లింగాకర్షక బుట్టలు, కత్తెర పురుగును, మగరెక్కల పురుగును ఆకర్షించేటువంటి లింగాకర్షక బుట్టలు, ఆ ఎరువులు అనేటివి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని పెట్టుకొని మనం పురుగు ఉధృతిని గమనించుకుంటూ ఈ యొక్క సుడులలో నిర్దేశించినటువంటి అంటే ఏదైతే యూనివర్సిటీ వారు రికమెండ్ చేసినటువంటి రసాయనాలు ఉన్నాయో ఆ రసాయనాలని సుడులలో నింపుకుంటూ గనక మనం పురుగు యొక్క నియంత్రణను పాటించినట్లయితే చాలా వరకు మనకు అదుపులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ యొక్క రసాయనాలు చూసుకున్నట్లయితే ఎమామెక్టిన్ బెంజోయేట్ అయితే 1 లీటర్కి 0.4 గ్రాముల చొప్పున, తర్వాత క్లోరంట్రానిలిప్రోల్ అయితే 1 లీటర్కి 0.3 మిల్లీలీటర్ల చొప్పున, తర్వాత వేప నూనె చూసుకున్నట్లయితే అజాల్డిరెక్టిన్ 10,000 ppmని కనుక మనం చూసుకున్నట్లయితే 1 లీటర్కి 1 ml చొప్పున మనం కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్ల సముదాయాన్ని మనం అరికట్టడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే కొరాజిన్, తర్వాత ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందుని మనం సుడుల్లో కనుక నింపుకున్నట్లయితే పురుగు యొక్క ఉధృతి అనేది చాలా వరకు తగ్గి మనకు దిగుబడులు అనేటివి ఎఫెక్ట్ కాకుండా మనం తక్కువ నష్టంతో బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పందిరి కూరగాయలను విరివిగా సాగు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ పంటలో ట్రెల్లిస్ విధానం రైతుల ఆదరణ పొందుతోంది. ఈ విధానంలో చీడపీడల సమస్య తక్కువే అయినప్పటికీ ప్రస్తుత వాతావరణంలో కాకర తోటలకు బూడిద తెగులు ఉధృతంగా సోకినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగుళ్లను నివారించవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైనది కాకర. పోషకాలు, ఔషధ విలువల పరంగా కాకరది విశిష్టమైన స్థానం. కాకరకు మంచి మార్కెట్ డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగు చేశారు. ప్రస్తుతం బూడిద తెగులు ఉధృతమవడంతో పంట నష్టం ఎక్కువ ఉందని రైతులు తెలియజేస్తున్నారు. గాలిలో తేమ, మంచు అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి మరింత పెరుగుతుందని, దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో ముఖ్యమైన చూసుకున్నట్టయితే ఈ తీగజాతి అనేది సాధారణంగా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ తీగజాతి మీద ముఖ్యంగా బూడిద తెగులు అనేది ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. తీగజాతిలో ముఖ్యమైన కానీ చూసుకున్నట్టయితే కాకరలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టుగా గమనించడం జరిగింది. తడి వాతావరణం కనుక ఉన్నట్టయితే ఆ వాతావరణ పరిస్థితుల్లో తక్కువగాను, పొడి వాతావరణంలో ఎక్కువగా ఉండటం అనేది ఈ యొక్క బూజు తెగులు యొక్క ముఖ్య లక్షణంగా గమనించేదానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆకులపైన
తెల్లటి బూడిద వంటి శిలీంధ్రం పెరుగుదల మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఆకు అడుగు భాగాన కూడా మరియు కాండం మీద కూడా ఈ యొక్క బూడిద తెగులు సంబంధించినటువంటి మచ్చలను గమనించేదానికి వీలుంటుంది. తెగులు ఆశించినటువంటి ఆకులు కనుక మనం చూసుకున్నట్టయితే పసుపు రంగు మారి వడిలిపోవడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము. తద్వారా తీగ సాగకుండా కాయలు చాలా వరకు తక్కువగా ఏర్పడటం, అంటే దానికి సరైనటువంటి పోషకాలు అందకపోవడం అనేది సాధారణంగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఈ యొక్క బూడిద తెగులు ఆశించిందో అలాంటి తీగలని కనుక పీకి నాశనం చేసినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వెళ్లకుండా తద్వారా చాలా వరకు అదుపు చేసేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే ఎక్కడైతే తెగులు ఆశించిందో అలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్లో దొరికేటువంటి శిలీంద్ర నాశనం అయినట్టయితే డైనాక్యాప్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు, లేదా ట్రైడిమార్ఫ్ అయినట్టయితే 1 మిల్లీలీటరు, లేదా మైక్లోబొటనిల్ అయినట్టయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బూడిద తెగులను సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకరలో బూడిద తెగులు అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా ఉంది. ఈ విధానంలో పందిరిని ఒక చోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది. అడ్డు పందిరి కనుక 2 వరుసల మధ్య అంతర పంటలను కూడా సాగు చేసుకునే వీలుంది. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా చీడపీడలను అధిగమిస్తే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు. నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. యాసంగిలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి. నూనె గింజల సాగు వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అందులో నువ్వుల నూనెకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రైతులు నువ్వుల పంటను అధికంగా సాగు చేస్తుంటారు. నువ్వుల పంట కాలం 90 రోజులు మాత్రమే. ఫిబ్రవరి వరకు విత్తుకునేందుకు అనుకూల సమయం. అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్లో వర్షాధారంగా పండించిన దానికంటే వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం యాసంగిలో చాలా మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. కొంతమంది వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సాగు మొదటి దశలో వేరుకుళ్ళు, కాండంకుళ్ళు లాంటి తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది. వీటిని రైతులు గుర్తించి సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాసరెడ్డి. మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు జనవరి మాసం నుంచి దాదాపుగా ఈ యొక్క ఫిబ్రవరి 2వ వారం వరకు కూడా ఆరుతడి పంటల్లో వేసుకోవాల్సిన పంట దాదాపుగా చూసినట్లయితే నూనె గింజల్లో యొక్క నువ్వులు. ఈ నువ్వులలో కనుక మనం చూసినట్లయితే దాదాపుగా ఎకరానికి మనకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఆ 2 కిలోల విత్తనాన్ని తీసుకొని మనము దాన్ని కనుక విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే కొన్ని చీడపీడలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. దానిలో భాగంగా మనకు చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క టెబుకోనజోల్ అనే మందును 1 గ్రాము కనుక 1 కిలో విత్తనానికి కనుక కలుపుకున్నట్లయితే మనకు నువ్వులలో వచ్చే ఎలాంటి తెగుళ్ళను కూడా రాకుండా కాపాడుకోవచ్చును. అదేవిధంగా దీంతో పాటుగా కూడా మనకు రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనకు దాదాపుగా చూసినట్లయితే మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క ఇండాక్లోప్రిడ్ అనే మందును కూడా మనం ఒక 5 ml కనుక 1 కేజీ విత్తనానికి కనుక కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని నీడలో ఆరబెట్టుకొని మనం తర్వాత తెల్లారి కనుక విత్తుకున్నట్లయితే దాదాపుగా ఎలాంటి రసం పీల్చే పురుగులను కూడా మనం 1 నెల రోజుల వరకు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే నువ్వులు వేసుకున్న తర్వాత మనకు 48 గంటల లోపు కనుక చూసినట్లయితే దాదాపుగా ఎలాంటి కలుపు రాకుండా చూసుకోవడానికి ఈ యొక్క పెండిమిథలిన్ అనే మందును 1.3 నుంచి 1.5 లీటర్ల వరకు కనుక 1 ఎకరానికి కనుక నీటి తడిని ఇచ్చుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపుగా ఎలాంటి కలుపును కూడా మనం రాకుండా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ చూసినట్లయితే ఏదన్నా వెడల్పాటి ఆకులది కానీ లేదంటే సన్నగడ్డి కానీ మొలిచినప్పుడు మనం వీలైనంత వరకు కూలీలను ఉపయోగించి ఈ యొక్క కలుపును కనుక మనం నివారణ చేసుకున్నట్లయితే తర్వాత మనం ఎలాంటి కలుపును కూడా లేకుండా మనం నువ్వులలో ఎక్కువ దిగుబడిని
చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నువ్వులలో మనకు మంచి రకాలను కనుక చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మనకు ఈ యొక్క జగిత్యాల నుంచి రిలీజ్ అయినటువంటి మనకు శ్వేతాతిల్ కానీ లేదంటే హిమా కానీ, తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా రిలీజ్ అయినటువంటి JCS 1020 జగిత్యాల తిల్ 1 అని కానీ, ఈ 3 రకాలలో ఏ రకాలం కానీ వేసుకున్నట్లయితే దాదాపుగా మనకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఈ యొక్క జగిత్యాల తిల్లు కానీ, శ్వేత కానీ, హిమా కానీ, ఈ 3 కూడా తెల్ల నువ్వుల రకాలు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే దాదాపు వీటిలో వచ్చే చీడపీడలను కనుక గమనించినట్లయితే మనకు నువ్వులలో వచ్చేది మొదటి దశలో దాదాపుగా చూసినట్లయితే ఒకవేళ వేరుకుళ్ళు కానీ లేదంటే ఈ యొక్క కాండం కుళ్ళు కానీ లేదంటే పిల్లోడి కానీ ఇలాంటి తెగుళ్ళను కూడా మనం గమనించవచ్చును. అదేవిధంగా కనుక వేరుకులను కనుక గమనించినట్లయితే ఈ యొక్క వేరుకులను రాకుండా మనం వీలైనంత వరకు మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క కార్బెండిజంను అయితే 1 గ్రామ్ కానీ లేదంటే సాఫ్ కానీ స్ప్రింట్ కానీ కార్బెండిజం మ్యాంకోజెబ్ కలిసిన మందులు కనుక చూసినట్లయితే వీటిని 2 గ్రాముల లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేరుకులను కానీ లేదంటే కాండంకులను కానీ మనం రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఫిల్లోడ్ని కనుక చూసినట్లయితే దాదాపు పూత దశకు వచ్చినప్పుడు మనకు ఈ యొక్క పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఈ యొక్క వీటి వల్ల ఈ యొక్క ఫిల్లోడి అనే డిసీజ్ కూడా రావడం జరుగుతుంది. ఈ ఫిల్లోడి డిసీజ్ని కనుక మనం ఒకవేళ గమనించినట్లయితే ఈ యొక్క నల్లిని కానీ లేదంటే పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ నివారణ చేసుకోవడానికి మనకు మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క స్పైరోమెస్ఫిన్ ఒబెరాన్ అనే మందును కనుక 1 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఫిల్లోడి అనే తెగులను కూడా మనం రాకుండా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకా కాండంకుళ్ళు కానీ ఈ యొక్క తెగులను కూడా గమనించినట్లయితే ఈ యొక్క కాండంకులను కూడా రాకుండా మనం మార్కెట్లో లభ్యమయ్యే దాదాపుగా ఈ యొక్క జీవశిలీంద్రనాశినులైనటువంటి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే మందును కనుక చూసినట్లయితే మనం ఒక 2 కిలోలను తీసుకొని బాగా మాగిన పశువుల పేడలో ఒక 80 నుంచి 100 కిలోలు కనుక పశువుల పేడలో కలుపుకొని కనుక మనం ఒక వారం రోజులు కనుక ఏదైనా షెడ్లో కానీ చెట్టు కింద కానీ కలుపుకొని తట్టుబస్తాలను కనుక కప్పి ఉంచినట్లయితే వారం 10 రోజులలో అది అంతా బూజులాగా మారి మనకు ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రం బాగా వృద్ధి చెందుతుంది. దీన్ని కనుక మనం 1 ఎకరానికి కనుక మంచిగా నీటి తళ్ళు ఇచ్చుకున్నాక చల్లుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క కాండంకుళ్ళు తెగులు కానీ లేదంటే వేరుకుళ్ళు తెగులను కానీ రాకుండా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కనుక ఇంకా పురులం కనుక రసం పీల్చే పురులం కనుక ఒకవేళ గమనించినట్లయితే ఈ యొక్క పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ గమనించినట్లయితే వీటి యొక్క నివారణకు కూడా మనం మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క ఎస్వేట్ అనే మందునైతే 1.5 గ్రామ్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనకు ఈ యొక్క నల్లి కానీ లేదంటే ఆకుగూడు పురుగు కానీ వీటిని కనుక గమనించినట్లయితే మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క క్లోరోఫైరిఫాస్ అనే మందును కనుక 2.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే మనకు ఎస్పేట్ను కూడా 1.5 గ్రామ్ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుగూడు పురుగును కానీ లేదంటే ఇతరత్ర వేరే పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి. బత్తాయి తోటల్లో కాయ తయారయ్యే దశలో రైతును వేధిస్తున్న సమస్య వడప. కాయ పక్వానికి రాకముందే తొడిమ నుంచి ఊడిపోయి రాలిపోవటం దీని ప్రధాన లక్షణం. బొడ్డుకుళ్ళు లేదా తొడిమ కుళ్ళుగా వ్యవహరించే ఈ తెగులు వల్ల బత్తాయి దిగుబడికి వాటిల్లే నష్టం అపారంగా ఉంది. బత్తాయి సాగు చేసే అన్ని ప్రాంతాల్లోనూ ఏటా ఈ తెగులు వ్యాప్తి సర్వసాధారణంగా మారిపోయింది. శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందే ఈ తెగులు లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టు కింద విపరీతంగా రాలిపోయిన ఈ కాయలను చూశారా? కాయ చిన్న సైజులో ఉన్నప్పుడే ఇంత విపరీతానికి దారితీసిన కారణమేంటి అన్నదేగా మీ ఆలోచన. దీన్నే వడప లేదా తొడిమకుళ్ళు అంటారు. రాలిన కాయలను పరిశీలనగా చూస్తే కాయలకు తొడిమ ఉండదు. ఇది వడప ప్రధాన లక్షణం. శిలీంధ్రం ద్వారా వ్యాపించే ఈ తెగులు ప్రభావం ప్రధానంగా కొమ్మ చివరి భాగాల్లో అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఉంటుంది. బలహీనంగా ఉన్న చెట్లలో ఈ తెగులు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో తోటలో అక్కడక్కడా కొన్ని చెట్లలో మాత్రమే ఈ తెగులు ప్రభావం కనిపించేది. కాని ఇప్పుడు అన్ని చెట్లలో కనిపిస్తూ రైతును తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని బత్తాయి తోటల్లో రైతులకు ఈ తెగులు బెడద పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వడపు వస్తే పంటపై ఆశలు వదులుకోవాల్సిందే అనే విధంగా ప్రస్తుతం తోటల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. రసాయన ఎరువులు, కలుపు రసాయనాలు అధికంగా వాడిన తోటల్లోనూ తీవ్ర నీటి ఎద్దడితో చెట్లు ఒత్తిడికి గురైనప్పుడు ఈ శిలీంధ్రం తాకిడి కాయల తొడిమలపై అధికంగా కనిపిస్తుంది. గతంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ తెగులు బెడద అధికంగా ఉండేది. ప్రస్తుతం అన్ని సీజన్లలోనూ కనిపిస్తోంది. వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు, వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు త్వరగా వ్యాపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 1 గ్రాము లేదా 1% బోర్డో మిశ్రమం లేదా కార్బెండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. బొడ్డుకుళ్ళు సోకి రాలిపోయిన కాయలను ఏరి నాశనం చెయ్యాలి. కాయలు రాలిపోయిన తరువాత ఈ కొమ్మలు చూడండి, నల్లగా మసిబారి చివరి నుంచి ఎండుముఖం పడుతున్నాయి. దీనివల్ల తోటల్లో ఎండుపుల్ల అధికంగా వస్తుంది. ఈ శిలీంధ్ర నివారణకు మందులు పిచికారీ చేయడం ఒకెత్తైతే, తోటల్లో చేపట్టే యాజమాన్యం మరో ఎత్తు. ఈ తెగులు నివారణ చర్యల్లో భాగంగా తోటల్లో ప్రతి సంవత్సరం తొలకరిలో ఎండుపుల్లను కత్తిరించి నాశనం చెయ్యాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించడం, చెట్ల మధ్య దున్నకాలు చేయడం అత్యుత్తమ విధానం. రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ చెట్లు ఒత్తిడికి గురికాకుండా సకాలంలో నీటి తడులు అందించాలి. సాధ్యమైనంత వరకు తోటల్లో కలుపు మందులు వాడకుండా ఉండటం ఉత్తమం. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొక్కొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.